అది ఏడిపించడం కాదు, అది భార్యాభర్తల మధ్య ఉన్న రొమాన్స్. రొమాన్సా? అవును. మీరు మధ్యలో దూరి వాళ్ళ రొమాన్స్ ని పాడు చేయకండి. అబ్బో, నాకెందుకులే. అమ్మా నాకేం వినిపించటం లేదు. కొంచెమా నాకేం వినిపించటం లేదు. హలో మేడం, అత్తయ్య గారు. ఇప్పుడు పిలిచింది మావయ్య గారు. అయ్య బాబాయ్, వస్తున్నానండి. ఇదిగో నర్మదా, నేను మీ మావయ్య గారు అమూల్యకి సంబంధం మాట్లాడడానికి గోదావరి అవతలకు వెళ్తున్నాం. కాస్త ఇవన్నీ చూసుకో. అలాగే అత్తయ్య గారు, మీరు వెళ్ళరండి. నర్మదా, భయంగా ఉందే. ఈ పెళ్లి సంబంధం కుదిరితే ఆయన నిమ్మళంగా ఉంటారు, లేదంటే మళ్ళీ టెన్షన్ పడతారు. ఏం కాదత్తయ్య, మంచి వాళ్ళకి ఎప్పుడు అంతా మంచి జరుగుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళరండి. సరే. నేను వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. అమ్మా, టైం అవుతుందమ్మా. ఇది ఇక్కడే ఉందా? ఓహో, ఇది దీని పనా? ప్లాన్ వేసిందా? చెప్తా. కిరా, నాతో మాట్లాడకుండా బెట్టు చేస్తావా? నేను పలకరించినా మాట్లాడినా పట్టించుకోకుండా ఎక్స్ట్రా చేస్తావా? ఇప్పుడు చచ్చినట్టు పిలుస్తావు. నువ్వే నాతో మాట్లాడతావు. చూడరా. చిచి, బయటికి వెళ్ళాలంటే కొత్త షర్టే వేసుకొని అవసరం లేదు, నిన్న వేసుకున్న షర్ట్ కూడా వేసుకోవచ్చు. మరి కీసు? సార్, గుడ్ మార్నింగ్. కార్ కీస్ కనిపించట్లేదు సార్. కాస్త ఏమనుకోకుండా డూప్లికేట్ కీ ఏమైనా ఉంటే పంపిస్తారా సార్, ప్లీజ్? అంటే మా ఇంట్లో కోతులు ఎలుకలు ఎక్కువ తిరుగుతున్నాయి సార్. వాటికి పని పాట ఏం లేక పిచ్చి బాగా ముదిరినట్టుంది సార్. అంటే మా ఇంట్లో కోతులు ఎలకలు చుంచెలుకలు ఎక్కువైపోయినాయి సార్. అంటే వాటి పని నేను చూసుకుంటాను సార్. వాడికి బాగా ముదిరిపోయింది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాచి అవసరం లేదు, ఫోన్లో కూడా టైం ఉంటుంది. ఎక్కడ దొరికేవరా నువ్వు? తీసుకోండి అమ్మా. అమ్మగారాలు వస్తున్నారు, కూర్చోండి. అమ్మా, మీ పని అయిపోయింది, తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళండి. అమ్మా, రేపటి నుంచి మీరు కూడా అక్కడ షాప్ పెట్టుకోవచ్చు. ఉంటానమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? కూర్చోండి. కూర్చోండి. ఏంటన్నయ్యా, చాలా రోజుల తర్వాత కనిపించారు, పైగా అర్జెంటుగా కలవాలి అంటున్నారు. ఏంటి విశేషం, చెప్పండి. చూడమ్మా, మీ దగ్గర దాపరికాలు ఎందుకు కానీ సూటిగా విషయానికి వచ్చేస్తాను. మేము మా చిన్న కూతురు అమూల్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అప్పుడు మీరు మా అమ్మాయిని అడిగినప్పుడు తన చదువు ఇంకా పూర్తి కాలేదు, చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాం. అందుకే చదువు అయిపోయేంత వరకు మధ్యలో ఎలాంటి సంబంధాలు వచ్చినా కానీ మేము వేటికి స్పందించలేదు. మీరు ముందుగా అడిగున్నారు కాబట్టి. శుభం. మా అబ్బాయికి ఎవరో ఇష్టం లేక అలా అన్నారేమో అనుకున్నాను.
కానీ నిజంగానే చదువు కోసం ఆగారన్నమాట. మరి ఇంకేంటి? మీరు కొంచెం ఉండండి. ఇలా మాట్లాడుతున్నానని ఏం అనుకోకండి. పెళ్లి సంబంధం విషయంలో అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని నేను నమ్ముతాను. ఇవాళ రేపు ఆడపిల్లలు దొరకడం చాలా కష్టమైపోతుంది. అలాగని వెనక ముందు చూడకుండా తొందరపడి పెళ్లి చేస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సొస్తుంది. ఏమంటారన్నయ్య? కొంపదీసి అమూల్య విశ్వకుని ప్రేమించిన విషయం తెలిసిందా ఏంటి? అన్నయ్య, ఆ, ఆ. మిమ్మల్నే నేను చెప్పేది కరెక్టే కదా? ఆ, అది తప్పని ఎవరు చెప్తారమ్మా? కరెక్టే కదా. బాగా చెప్పారన్నయ్య. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తొందరపాటు అవుతుందేమోనని నా అభిప్రాయం. ఏమంటారండి? మా అమ్మాయికేంటి వదినా? అయ్యో, నేను అమూల్య గురించి మాట్లాడడం లేదు వదినా. మీ కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మా కుటుంబానికి ఏమైందమ్మా? చూడమ్మా, నీ మనసులో ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మనలో మనకి దాపరికాలు ఎందుకు చెప్పు? మీ ఇంట్లో ఈ మధ్య 2 పెళ్ళిళ్ళు లేచిపోయి చేసుకున్నవే కదన్నయ్యా. మరి ఆ ఇంటి పిల్లని పద్ధతిగల మా ఇంటికి కోడలుగా చేసుకోవడం మాకు బరువు తక్కువే కదన్నయ్యా. ఆ, మా స్థానంలో మీరున్నా కూడా ఇలానే ఆలోచించేవారు కదా. ఆ, ఏమంటారన్నయ్యా? అమ్మా, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి చెప్తున్నాను. నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావో లేదో నీ ఇష్టం. కానీ ఇప్పుడు అన్నావే, నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు అని. దానికి నేను చెప్పేది ఒకటేనమ్మా. మన తరం వేరు, వీళ్ల తరం వేరు. మన మాట నెగ్గాలని, మన పద్ధతులే పాటించాలని, మన అభిప్రాయాలను పిల్లల మీద రుద్దితే వాళ్ల కోరికల్ని చంపుకోలేక, మన మాట కాదనలేక వాళ్ళ జీవితాలు నరకప్రాయం అవుతాయమ్మా. ఇది నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే పిల్లల అభిప్రాయాల్ని గౌరవించానే తప్ప తలవంచలేదమ్మా. ఇప్పుడు కూడా నా కోడలను చూసి తలెత్తుకుని బతుకుతున్నాను. నిజం చెప్పాలంటే నా కొడుకుల కంటే నా ఇద్దరు కోడలను చూసే నేను ఎక్కువ గర్వపడుతున్నానమ్మా. నేనేదో మీ అభిప్రాయాన్ని, మీ పద్ధతుల్ని కించపరుస్తున్నానని మాత్రం అనుకోవద్దమ్మా. వనజ, పిల్లల మాటల్ని గౌరవించబట్టే ఇవాళ పిల్లలతో పాటు వీళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఎటూ మన కొడుక్కి అమూల్య అంటే ఇష్టం అని చెప్పాడు కదా. మరి మనం మన అబ్బాయి ఇష్టాన్ని ఎందుకు కాదనడం చెప్పు? ఒక్కసారి ఆలోచించు. రామరాజు గారు అన్నట్టు మారిన తరాన్ని గౌరవిద్దాం. పాత అభిప్రాయాల్ని, పద్ధతుల్ని అప్డేట్ చేసుకుందాం. ఒకసారి ఆలోచించు. మా వారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదన్నయ్య. పైగా మీరు పిల్లల అభిప్రాయాన్ని గౌరవించినందుకు సంతోషంగా ఉన్నాము అన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ ఇంటి కోడళ్ల గురించి అంత గొప్పగా మాట్లాడారు. మీ సంస్కారం నాకు నచ్చింది. మీ సంబంధం మాకిష్టమే అన్నయ్య. మరి ఇంకేం వదినా, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. చెల్లెమ్మా, మీకేం కావాలో మొహాట పడకుండా అడగండమ్మా. నా ముద్దుల కూతురు ఇంత మంచి కుటుంబానికి, ఆ ఆనందానికి వెలకట్టలేను. ఏ మాత్రం మొహాట పడకండి. వెళ్ళొస్తాం వదినా. మంచిది. వదినా, మీరు మంచి రోజు చూసినా సరే, మమ్మల్ని చూసి చెప్పమన్నా సరే, మీ ఇష్టం. నేను ఫోన్ చేసి చెప్తానులే వదినా. వస్తానండి. వస్తామన్నయ్య. మంచిది. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారంట. ఏమైందో ఏటో దేవుడా, ఈ సంబంధం కూడా ఏదో ఒక విధంగా ఓకే కాకుండా చూడు స్వామి.
ఇలా మొహాలు సత్తుంటే పెళ్లి సంబంధం కుదరలేదన్నట్టే ఉంది. రే చిన్నోడా పెద్దోడా నడిపోడా అందరూ రండ్రా. అమ్మా ఏంటి? మీ నాన్న చెప్తారా? నాన్న నానా ఏమైందన్నా? ఆ కన్నీళ్ళేంటి? అమ్మయ్య, సంబంధం సెట్ అయినట్టు లేదు. ఇవి కన్నీళ్లు కాదురా, ఆనంద బాష్పాలు. మీ చెల్లెలికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. పెళ్లి కొడుకు ఎవరు నాన్న? ఏం చేస్తుంటాడు నాన్న? చాలా మంచి కుటుంబం రా. వాళ్ళు డబ్బు కన్నా కుటుంబ పరువు మర్యాదలకి ఎక్కువ విలువిస్తారు. వనజ గారు అని గోదావరి అవతలుంటారు. ఆవిడ మార్కెట్ ప్రెసిడెంట్ కూడా. ఒక్కడే కొడుకు, సాఫ్ట్వేరు. అబ్బాయి చాలా బాగుంటాడట. అమ్మా ఇలారా. గత కొన్ని రోజులుగా నీ గురించి, నీ జీవితం గురించి చాలా మదనపడ్డానమ్మా. నిన్న రాత్రి అయితే నిద్ర కూడా పోలేదు. నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందా అని. కానీ తెల్లారేసరికల్లా ఆ దేవుడు నాకు ఇంత ఆనందాన్నిచ్చాడు. చాలా మంచి అబ్బాయి అమ్మా, మంచి కుటుంబం, గొప్ప మనసున్నవాళ్ళు. నీ జీవితం చాలా చాలా బాగుంటుందమ్మా. ఇక నా దిగులంతా తీరిపోయింది. బావా జరగండి బావా. ఆను ఆను ఏయ్, అక్క అల్లుడు తిరు 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 తీసుకోండి అమ్మా. రేమో తీసుకో. అమ్మ ఓలి బావా, ఏదైతే నేను నీ కళల్లో ఆనందం చూస్తుంటే మా అందరికీ పండగలా ఉంది అంతే. ఆ పండగ తీసుకొచ్చింది నా బంగారు తల్లిరా. చెల్లమ్మ పెళ్లి కూతురా. ఇప్పుడు విషయగాడికి అమూల్య నిశ్చితార్థం గురించి తెలిస్తే మా పరిస్థితి ఏంట్రో దేవుడో. మంచి కుటుంబం, గొప్ప మనసున్నవాళ్ళు. నీ జీవితం చాలా చాలా బాగుంటుందమ్మా. అమూల్య, మన బంధం విడదీయరానిది, విడదీయలేంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం తెలుసా? మన పెళ్ళైన తర్వాత నిన్నెలా చూసుకోవాలి, ఎంత ప్రేమగా, ఎంత అపురూపంగా చూసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. విశ్వ, ఒకసారి నేను చెప్పేది విను. అమూల్య, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? రేపు రేపు నాకు ఎంగేజ్మెంట్. అమూల్య, ఏం నువ్వు చెప్పేది? అవును, మా నాన్న పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. విశ్వ, మా నాన్న ఇంత సడన్ గా ఒక్క రోజులో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారంట. పెళ్లి కూడా వెంటనే ముహూర్తం పెట్టేస్తారేమోనని నాకు భయంగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు విశ్వ. ఈ నిశ్చితార్థం సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. అమూల్య, మరేం పర్లేదు, నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడుకో. విశ్వ, నువ్వు ఏదో ఒకటి చేసి మొన్న పెళ్లి చూపులు చెడగొట్టినట్టే రేపు నిశ్చితార్థం కూడా జరగకుండా చెయ్యి. ఒకవేళ రేపు నిశ్చితార్థం జరిగితే పరిస్థితి మన చేయి దాటిపోతుంది విశ్వ. అమూల్య, పరిస్థితులనే కాదు, నిన్ను కూడా నా చేయి దాటిపోనివ్వను. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది అంత నిజము, మన పెళ్లి జరుగుతుందనేది కూడా అంతే నిజం. నేను చూసుకుంటాను.
నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? థ్యాంక్స్ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వింత ధైర్యం చెప్పాక నాకు కాస్త టెన్షన్ తగ్గింది. ఉంటాను. ఓకే, బాయ్. ఎంగేజ్మెంట్ చెడగొట్టాలి. ఎలా? రావాలి బాబు, రావాలి. వేడివేడి ఇడ్లీ, వేడివేడి దోశ, వేడివేడి కారపొడి రావాలి. వేడివేడి ఇడ్లీ, వేడివేడి దోశ రావాలి బాబు, రావాలి. ఏ ఇడ్లీ బాబా, ఇడ్లీ బాబా, సాంబార్ కావాలా? వేడివేడిగా చిట్టి గారి నీ నోట్లో పెట్టాలా? కారపొడి గాని కావాల్సింది నేను వేస్తాను. ఇదిగో. ఏంటి పాప, సాంబార్ కావాలా? చిట్టి గారితో వేడివేడిగా నోట్లో పెట్టాలా? ఇడ్లీ కావాలా, దోశ కావాలా, కారపొడి వేయాలా? దోశ కావాలా, దోశ అప్పుడు కస్టమర్లు కూర్చుంటే ఏంటి సరసాలు? చెత్త సచ్చిన పులికి సావలేదని పైన ఎక్కడ ఊడిపోయినా సరే ఈ యాశాలకు మటుకు తక్కువేమీ లేదు. భాగ్యం, జుట్టుకే వయసు గాని హార్ట్ కాదే. ఈ హార్ట్ లో కుర్రతను వేడివేడి సాంబార్లో పడ్డ ఇడ్లీలాగా పొగలు కక్కుతుంది. ఓ నోరు మూసుకుని తిన్నగా ఇడ్లీలు అమ్మలేదనుకో మొక్కలోంచి వచ్చేయగలవు పొగలు. అమ్మా, ఇడ్లు మరి అంత మూడు సరసం వద్దులేమ్మా. ఉమ్, వేడివేడి ఇడ్లీ బాబు, వేడివేడి దోశ రావాలి. రావాలి బాబు, రావాలి. వేడివేడి ఇడ్లీ, వేడివేడి దోశ, వేడివేడి కారపొడి రావాలి. రావాలి బాబు, రావాలి. చెప్పండి బాబు, నార్మల్ ఇడ్లీయా, నెయ్యి ఇడ్లీయా, చిట్టి ఇడ్లీయా? ఏ ఇడ్లీ? ఈ బాబాయ్ దగ్గర ఇడ్లీ తింటే స్వర్గపు అంచుల దాకా వెళ్ళిపోతారు. చెప్పండి, ఏ ఇడ్లీ కావాలి? చీప్ గా రోడ్డు పక్కన ఇడ్లీ ఏం తింటావరా? వద్దు భాగ్యం, వద్దు భాగ్యం. కూల్ బేబీ. క్వాలిటీ ఉండదురా, నీట్నెస్ అసలే ఉండదు. ఈడిడ్లు ఉడిపోయింది ఇవాళ. భాగ్యం, వద్దు భాగ్యం, ప్లీజ్. కూల్ బేబీ, కూల్. వీళ్ళ అవతారాలు చూడు ఎలా ఉన్నాయో. వీళ్ళు తయారు చేసే టిఫిన్స్ కూడా వీళ్ళు మొహాలాగే ఉంటాయి. మనం వేరే హోటల్లో రిచిగా తిన్నా పదండి. రేయ్, ఏట్రా? లే, ఏటన్నావు? వద్దు భాగ్యం, ఆ? భాగ్యం, సీపా, వద్దు భాగ్యం. ఏయ్! ఏట్రా? రోడ్డు పక్కన టిఫిన్ అంటే నీ దృష్టిలో సీపా? ఇక్కడ ఇడ్లీ 20 రూపాయలు, బయట హోటల్లో 50 రూపాయలు. నెలంతా టిఫిన్ చేస్తే 1000 రూపాయలు అవుద్ది. అదే బయట హోటల్లో చెయ్యాలంటే 3000 అయిద్దిరా. రేయ్, కొండలో నీళ్లు పేదోడికి పిచ్చి వాటర్లాగా. ఈ బండి మీద టిఫిను మధ్యతరగతి వాళ్ళకే కల్పతరువులాగా. మా ఇడ్లీలతో పేద ప్రజలకి ఎంత సేవ చేస్తా ఉంటే సీప్ అంటావురా సీపు? మా ఇడ్లీ అంటే అల్లటపా అనుకుంటున్నారా? రేయ్, అమ్మాయి, అమ్మాయి. ఏటంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది?